ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణుస్వామి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగటంతో వేణుస్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యల వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పారాయన. ఆయన చెప్పినట్టుగానే నాగచైతన్య, సమంతలు విడిపోయారు. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవటం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా చెప్పటం జరిగింది. తాజాగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ నిశ్చితార్థంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. నాగచైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని, అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణుస్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్ ముహూర్త బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణుస్వామి తేల్చేశారు. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో చూపించారు. అయితే ఈ వేణుస్వామి ఇలా సెలబ్రిటీల జాతకాల గురించి బహిరంగంగా చెప్పటంపై కొన్ని మహిళా సంఘాలు ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే గతంలో కోర్టు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లకు లేని బాధ మీకెందుకు అని మహిళా సంఘాలను ప్రశ్నించింది. దీంతో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే తాజాగా వేణుస్వామిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మూర్తి అనే వ్యక్తి ఇటీవలే నాంపల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా తనకు హాని తలపెట్టాలని చూస్తున్నట్టుగా బాధితుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు బాధితుడి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. వెంటనే వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. మరి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.